మిరియం కూటు, తమిళ్ వచ్చి మిளகு కూటు అని చెప్తుంది దానికి. దానికి వచ్చి యాక్చువల్గా కందిపప్పు పెసరపప్పు ఏదైనా 2 పప్పులు ఏదైనా ఒక పప్పు యూజ్ ఆప్షను. దాంట్లో కాయ ఏమేమి వేయచ్చు అంటే మునక్కాయ, గోరకాయ, అవరక్క, వంకాయ, కోస్, కారామణి, ఉర్లగడ్డ, క్యారెట్, పొట్లకాయ, బీరకాయ, బీన్సు, ఎనీ వన్ ఆఫ్ ద వెజిటబుల్ వేసి పప్పు తుగుండ వేసి ఉడికిచ్చేది కుక్కర్లో. ఉడికేగానే ఏం మనం వచ్చి సైడ్లో ఏం చేయాలంటే గ్రైండ్ చేసేదానికి మిక్సీలో మిరియాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఒకే ఒక మిరపకాయ వేస్తే చాలు. మిరియాలు జాస్తి కదా, మిరపకాయ ఒకటి వేసి దాంట్లో టెంకాయ అన్నీ వేసి వేపుకోవాలి. మనకు ఎంత కొలతకు తగినట్టుగా మనం సామాన్లు తెచ్చుకోవచ్చు. ఉద్దిపప్పు మెయిన్, ఉద్దిపప్పు తగినట్టుగా మిరియాలు, జీలకర్ర ఇది ఒకే ఒక మిరపకాయ, టెంకాయ అన్నీ వేపేసి మిక్సీలో వేసి కొంచెం లిక్విడ్గానే చేసుకోవచ్చు. చేసుకుని కాయ పప్పుతో ఉడికి ఎత్తంగానే దీన్ని మిక్స్ చేసి దానికి తగినట్టు ఉప్పు, చిన్న ఇది పెరుగాయం అంటే పెరుగాయం, ఇంగువ అన్నీ వేసి అన్నీ మిక్స్ చేసేసి కొంచెం కొద్ది వచ్చాగానే దానికి టెంకాయ నూనె లేకపోతే ఇది మంచి ఏమైనా ఒక నూనె మొత్తం ఆవాలు మొత్తం తాళించేసి కరివేపాకు వేసుకోవచ్చు. మనకు కొంచెం చిన్న ఇది కావాలని పులుపు కావాల్సిన వాళ్ళు కొంచెం చింతపండు నీళ్ళని వేసుకోవచ్చు. అంటే చింతపండు నీళ్ళు వేయాలని లేదు, ఇది మొత్తం వేసి మరి మిక్స్ చేస్తే కూటు తర గట్టిగా ఉంది కొంచెం. అయితే మిరియాలు వాసనగా అయితే సానా ఉడికించకూడదు. అలాంటి మిరియాలు నేను వేసాను మొదలే పప్పు కారకాయంతో ఉడికిన దాని నుంచి ఇది నిండా వేసి ఉడికించవడం లేదు. కొంచెం అడుగు అంటకుండా కొంచెం బాగా కలిపి కరివేపాకు వేయవచ్చు, కొత్తమల్లి వేయాలని లేదు, కరివేపాకు వేస్తే చాలు. సరే చేసి దింపించి పెడితే ఫస్ట్ క్లాస్గా ఉన్నది. దాన్ని వచ్చి మన అన్నాలో కలిపి తినుకోవచ్చు. చపాతీ, ఇడ్లీ, దోశ అన్నిటికీ నంచుకుని తినవచ్చు. అది సూపర్. సో డబుల్ పర్పస్ అది, వంటకు నవ్వును టిఫిన్కు నవ్వును. సరే, థ్యాంక్స్ మా.